ఓకే 5.2లో సెకండ్ సమ్ ఒకసారి చూద్దాం. ఫైండ్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఇస్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. ఏమంటున్నాడండి, సమ్ చేస్తే ఏమో 27 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఇంటూ చేస్తే 182 వస్తుంది. బట్ ఆ టూ నెంబర్స్ ఏంటనేది ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే లెట్స్ సీ. ఓకే ఒకసారి సొల్యూషన్ చూద్దామండి. టూ నెంబర్స్ అనేది మనకు తెలియదు కాబట్టి లెట్ ఫస్ట్ నెంబర్ ఏమనుకుంటున్నాను అండి, ఎక్స్ అనుకుంటున్నాను ఫస్ట్ నెంబర్ని. సెకండ్ నెంబర్ నెంబర్ని ఎలా ఫైండ్ చేస్తామండి? ఎప్పుడైనా సరే మనకి ఒక 20 అనుకోండి, రెండు నెంబర్లు కలిపితే 20 వస్తుంది అనుకోండి. మీకు అందులో ఒక నెంబర్ తెలుసు, ఏంటి 5 అని తెలుసు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీకు రెండో నెంబర్ ఫైండ్ చేయమంటే ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఇచ్చిన టోటల్లోంచి మీకు తెలిసిన నెంబర్ మైనస్ చేస్తే ఏమవుతుందండి, ఒకసారి చూద్దాం. -5 చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ ఏమని తెలుస్తుంది? 15 అని తెలుస్తుంది కదా. సేమ్ లాజిక్ అప్లై చేస్తే రెండు నెంబర్లు కలిపితే 27 వస్తుందంట. మనం ఒక నెంబర్ ఏమనుకుంటున్నాం, ఎక్స్ అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? టోటల్ ఆ సమ్లోంచి మనకు తెలిసిన నెంబర్ని తీసేస్తే రెండో నెంబర్ వస్తుంది కదండి ఆటోమేటిక్గా. 27 - x. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ద ప్రొడక్ట్ అంటే ఏంటండి? ఇంటూ. ఈ రెండు ఇంటూ చేస్తే ఏమొస్తుందంటే 182 వస్తుందంట. ఒకసారి చేద్దాం. x ఇంటూ 27 - x ఈక్వల్ టు 182. ఓకే కదండి. x ఇంటూ 27x మైనస్ x ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు 182. ఇది మొత్తం ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్ళిపోతాం. ఈక్వల్ టు అటువైపుకి వెళ్ళిపోతే ఏమవుతుందండి? -x² ఎటువైపు వెళ్తే +x². ఈ +27x అటువైపు వెళ్తే -27x. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. +182 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేసామండి ఇంతకుముందు? x² యొక్క కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ వాల్యూతో ఇంటూ చేసాం. ఇదంతా అండి 182 అనేది బిగ్ నెంబర్. సో మనకు అన్ని టేబుల్స్ నోటెడ్ అవ్వవు కాబట్టి 182ని ఫ్యాక్టర్స్ ఏమన్నాయో ఒకసారి రాసుకుందాం. అంటే ఎల్సిఎం చేద్దాం. 2 × 2 9s 2 1s 2 91s కదండి. ఓకే, 3 టేబుల్లో పోతుందా? పోవట్లేదు. 4 టేబుల్లో కూడా పోదు. 91 లాస్ట్లో 1 ఉందంటే ఏ టేబుల్లో పోవచ్చు? మ్యాక్సిమం 7 టేబుల్లో పోవచ్చు. 7 టేబుల్లో చెక్ చేద్దాం. 7 1s 7, ఇంకా 2 మిగులుతుంది. ఆ 2 ఎక్కడ వేసుకుంటే 21, 7 3s 21. ఓకే, 13 ఎక్కడ పోతుందండి? 13 అనేది 13 1s. ఇప్పుడు మనకి ఇంటూ చేస్తేనేమో 182 రావాలి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే 27 రావాలి. ఈ 3 ఇంటూ చేస్తే 182 వస్తుందండి. కానీ మనకి ఎంత రావాలి? 27 రావాలి. కాబట్టి ఆ కాంబినేషన్స్ ఏమన్నా ఒకసారి చెక్ చేసుకుందాం, రాసుకుందాం వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటో. 2 × 7 × 13. ఓకే, ఇవి దీని ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీనికి మనం 27 వచ్చే కాంబినేషన్ ఏముందండి? 2 × 14 చేసుకుంటే అంతా 2 × 7 14 × 13. 2 7s 14 × 13. 14 13 రెండు ప్లస్ చేస్తే ఎంతండి? 27 వస్తుంది. మనకి -27 కదా కావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 × 13 182. -14 -13 -27 రాసుకుందాం. x² మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీంట్లో x కామన్గా కనిపిస్తుంది. ఒక x బయట తీసేస్తే ఇంకొక x ఉంటుంది. మైనస్ x ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 14 మైనస్ 13 కామన్ తీస్తున్నానండి. 13 టేబుల్లో పోతుంది కాబట్టి మనకు 182. x ఆల్రెడీ 13 బయట తీస్తే x మిగులుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ 13 టేబుల్లో ఎంత అండి? 14 టైమ్స్ పోతుంది. 14 ఈక్వల్ టు 0. x - 14 x - 14 కామన్ తీస్తాను. x - 13 మిగులుతుంది. ఈక్వల్ టు 0. x - 14 ఈక్వల్ టు 0 అండ్ x - 13 ఈక్వల్ టు 0. ఈ -14 ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఏమవుతుందంటే +14 అవుతుంది. -13 అటువైపు వెళ్తే +13 అవుతుంది. దట్స్ ఇట్.
ఓకే 5.3లో థర్డ్ సమ్ ఒకసారి చూద్దామండి. ఫైండ్ 2 consecutive పాజిటివ్ నంబర్స్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ 613. 2 consecutive నంబర్స్ అంటే 1 by 1 రావాలండి నెంబర్స్, అవి కూడా పాజిటివ్ ఇంటిజర్స్లో ఉండాలి. అండ్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ అంటే ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 613 వస్తుందంట. ఒకసారి చేసి చూద్దాం. ఓకే ఫస్ట్ మనకి సొల్యూషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ ఇచ్చాడు కదా, 2 consecutive నెంబర్స్ అన్నాడు. 2 consecutive నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు, 4 తర్వాత 5 రావాలి, ఇది consecutive నెంబర్స్. సో 7 తర్వాత 8 రావాలి అంటే 1 ప్లస్ అవ్వాలి తప్ప 4 తర్వాత 8 అలా రాకూడదండి. consecutive నెంబర్స్ అంటే ఒక ఆర్డర్లో, ఒక సీక్వెన్స్లో ఉండాలి, ఒక యూనిఫామ్లో ఉండాలి. ఓకే ఫస్ట్ నెంబర్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ఫస్ట్ నెంబర్ ఎక్స్, ఇది అజ్యూమింగ్ వాల్యూ అండి. సెకండ్ నెంబర్ ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సెకండ్ నెంబర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ 4 అనుకుంటే నెక్స్ట్ నెంబర్ 5 ఎలా అయిందండి, 4 + 1 = 5. అర్థమైందండి లాజిక్. ఫస్ట్ నెంబర్ 7 అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుందండి, 7 + 1 = 8. అర్థమైందండి. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుందండి, ఎక్స్ + 1. సో సెకండ్ నెంబర్ ఇది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ 613. వీటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 613 వస్తుందంట. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఏంటి రాస్తున్నానండి, సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ ఎక్స్ + 1 సెకండ్ నెంబర్ స్క్వేర్స్ = 613. అంతే కదండి ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుందాం మనం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కదండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2x × 1 అంటే 2x = 613. ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయండి ఇందులో, 2x స్క్వేర్లు ఉన్నాయి. సో 2x స్క్వేర్ ప్లస్ 2x + 1 = 613. ఈ 613 + 613 ఇటువైపు తీసుకొస్తే -613 అవుతుంది. 2x స్క్వేర్ ప్లస్ 2x + 1 -613 = 0. 2x స్క్వేర్ ప్లస్ 2x ఏ వాల్యూ పెద్దండి, మైనస్ వాల్యూ కదా పెద్దది. -612 నుంచి 1 తీస్తే 613 నుంచి 1 తీస్తే 612 ఉంటుంది. ఓకే ఇప్పుడు దీంట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 × 612 చేస్తే లైక్ 1000 ప్లస్లోకి వెళ్ళిపోయి 1200 ప్లస్ అవుతుంది. సో 1200 ప్లస్కి మీరు ఎల్సిఎం తీసుకొని దాని ఫ్యాక్టర్స్ ఏమున్నాయని ఫైండ్ చేసుకొని అలా చేస్తే వెరీ టఫ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో 2 ఇది కూడా 2 టేబుల్లో పోతుంది. సో 2 అనేది కామన్ తీస్తున్నాను నేను ఇక్కడ. 2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుందండి, ఎక్స్ మైనస్ ఇక్కడ 2 టేబుల్ ఎంత అండి, 306. 2 306 612 = 0. ఇప్పుడు ఇది ఇక్కడ ఇంటూ చేస్తుందండి, ఇటువైపు వెళ్తే ఏమవుతుందండి, డివిజన్ అవుతుంది. సో 0/0. ఓకే ఇప్పుడు రిమైనింగ్ ఈక్వేషన్ ఏం మిగిలిందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 = 0. ఇప్పుడు 306కి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే బేసిక్ ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ దీన్ని ఇంటూ చేయాలి. ఇది ప్లస్ ఇది మైనస్ -306. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదండి. 1 × 306 అంటే 306. దీనికి మనం ఎల్సిఎం ఒకసారి చేద్దాం. ఏ టేబుల్లో పోతుందండి, 2 టేబుల్లో పోతుంది కదా. 215 230 153 ఏ టేబుల్లో పోతుందండి, 153 వచ్చింది కదండి. ఇప్పుడు 153 ఏ టేబుల్లో పోతుందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. లాస్ట్లో 3 ఉంది కాబట్టి ఒకసారి 3తో ట్రై చేద్దాం. 3 15s అండ్ 3 5s 15, 3 1s 3. ఓకే నెక్స్ట్ లాస్ట్లో 1 ఉంది కాబట్టి ఏ టేబుల్లో మనకు పోవచ్చు, మోస్ట్లీ 3 టేబుల్లో. ఒకసారి చెక్ చేద్దాం. 3 1s 3
ఇంకా 2 మిగులుతుంది 21. 3 టేబుల్లో 21 ఎక్కడండి 3 17s. 17 ఏ టేబుల్లో పోతుందో ఒకసారి చెక్ చేద్దాం. 17 ఏ టేబుల్లో పోదండి. 17 1s are 17. వచ్చిన కాంబినేషన్స్ ఒకసారి అని పక్కన రాసుకుందాం. 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. ఓకే కదండి. ఇప్పుడు మన కాంబినేషన్ ఎంత రావాలి 1 రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఇంటూ చేస్తే 306. 306 కాంబినేషన్స్ కదండి ఇవన్నీ. ఒకసారి మనకి ఎలా ప్లస్ అవుతున్నాయో ఒకసారి చూసుకుందాం. 2 3s are 6, 6 3s are 18. 18 ఇంటూ 17, 18 ఇంటూ 17 306. 18 మైనస్ 17 1. సరిపోయింది కదండి. ఈ కాంబినేషన్స్ ఒకసారి తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ కామన్గా కనిపిస్తుందండి. ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 18 మైనస్ 17 కామన్ తీస్తే ఎక్స్ 17 టేబుల్లో 306 ఎన్ని టైమ్స్ పోతుందండి 17 18 సార్ మైనస్ 18 సారీ ప్లస్ ఇది ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ చేస్తేనే మనకు మైనస్ వస్తుంది ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 18 కామన్. ఎక్స్ ప్లస్ 18 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 17 మిగులుతుందండి. డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 17 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 18 అవుతుంది. ఈక్వల్ టు అవతల వైపు వెళ్తే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 17 మైనస్ 17 అటుపక్క వెళ్తే ప్లస్ 17 అవుతుంది. దీస్ ఆర్ 2 ఫ్యాక్ట్స్ అన్నమాట. ఓకే 5.2లో ఫోర్త్ సమ్ ఒకసారి చూద్దామండి. ది ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ఈజ్ 7 centimeter less than its base. If the hypotenuse of is 13 centimeter, find the other two sides. వీడు ఏమంటున్నాడంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడంటే ఆల్టిట్యూడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ హైట్ అండి. ఒక సైడ్ యొక్క హైట్ అది ఎంత అంటున్నాడు 7 centimeter లెస్ దాన్ ఇట్స్ బేస్. దాని బేస్ కన్నా 7 centimeters తక్కువ అంట. హైపోటెన్యూస్ ఏమో 13 centimeter ఇచ్చాడు. అదర్ 2 sides కనుక్కోమంటున్నాడు అండి మనల్ని. ఓకే లెట్స్ సీ. సో ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా వస్తుందండి. ఇటువైపు ఉన్నది హైట్ ఆర్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్. ఇది బేస్ అవుతుంది. ఇది మనకి యాంగిల్కి ఆపోజిట్లో హైపోటెన్యూస్ అవుతుందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది. ఇప్పుడు దీంట్లో ఒక సైడ్ 13 ఇచ్చేసాడు 13 centimeter. ఇంకా అదర్ 2 sides కనుక్కోమంటున్నాడు. అదర్ 2 sides కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి వాడు ఏం చెప్తున్నాడంటే ద ఆల్టిట్యూడ్ అంటే ఈ హైట్ అండి ట్రయాంగిల్ ఈజ్ 17 centimeter లెస్ దాన్ ఇట్స్ బేస్ అంటే బేస్ కన్నా తక్కువ అంటున్నాడు అండి 17 centimeter. సో బేస్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ బేస్ ఈజ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ ఏంటండి ఇక్కడ అజ్యూమింగ్ వాల్యూ అండి. సో ఎక్స్ బేస్ అనేది ఎక్స్ అయితే హైట్ ఆల్టిట్యూడ్ ఎంత అవుతుందండి 7 తక్కువ అంటే ఎక్కడ బేస్ కన్నా. సో అప్పుడు ఏమవుతుందండి ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ మైనస్ 7. బేస్ ఎక్స్ అయితే ఎక్స్ కన్నా ఒక 7 centimeter తక్కువ ఉన్నది ఆల్టిట్యూడ్ అవుతుందండి. మీకు అర్థమైందండి కాంబినేషను. ఇది బేస్ ఏమో ఎక్స్, ఆల్టిట్యూడ్ ఏమో ఎక్స్ మైనస్ 7. మనకి హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడండి గివెన్ హైపోటెన్యూస్ వాల్యూ ఈజ్ 13 centimeter. ఓకే ఇప్పుడు ఇది రైట్ ట్రయాంగిల్ కదండి. ఇప్పుడు అదర్ 2 sides కనుక్కోవడానికి మనం పైథాగరస్ థీరం వాడతామండి. పైథాగరస్ థీరం యొక్క దానికి ఫార్ములా ఏంటండి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇది కదండి దాని ఫార్ములా. ఏ ఫార్ములా ఏదండి పైథాగరస్ థీరం ఫార్ములా. అంటే తెలుగులో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు
కర్ణము స్క్వేర్. సో ఇందులో మనకు కర్ణం ఇది అవుతుందండి, ఇదొక భుజం అవుతుంది. ఇప్పుడు ఒకసారి దాని యొక్క వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ సైడ్ ఎంత అనుకున్నామండి, ఎక్స్ అనుకున్నాం, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సైడ్ ఎంత అండి, ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఎంత ఇచ్చారండి క్వశ్చన్లో, 13 స్క్వేర్. ఓకే, ఇది ఒకసారి సాల్వ్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందండి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 7 14 ఇంటూ ఎక్స్ 14x ఈక్వల్ టు 13 స్క్వేర్ చేస్తే ఎంతండి, 169. ఈ వాల్యూ ఇటువైపు తీసుకొచ్చేద్దాం, సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయండి, 2x స్క్వేర్లు ఉన్నాయి. 2x స్క్వేర్ ఎక్స్లు ఎన్ని ఉన్నాయండి, ఒకటే ఉంది, 14x ప్లస్ 49. ఈ ఇటువైపు వస్తే మైనస్ వాల్యూ అవుతుందండి, మైనస్ 169 ఈక్వల్ టు 0. 169 నుంచి 49 తీస్తే 120 అండి. 2x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 120. దీంట్లో కామన్గా చూడండి, కామన్గా నాకు 2 టేబుల్ కనిపిస్తుందండి. 2 కామన్ తీసేస్తాను. ఎక్స్ స్క్వేర్ 2 టేబుల్లో 14 ఎక్కడ వస్తుందండి, 7 సార్. 120లో 2 ఎక్కడండి, 60 ఈక్వల్ టు 0. ఈ 2 అనేది ఇక్కడ ఇంటూ చేసినప్పుడు అటువైపు వెళ్తే 0 అవుతుంది. 0 బై ఎనీథింగ్ 0 అండి. సో వచ్చిన ఈక్వేషన్ ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60. ఇది ప్లస్ వాల్యూ. ఇప్పుడు మనకి దీనికి ఫ్యాక్టరైజేషన్స్ కనుక్కోవాలంటే ఇది +1, ఇది మైనస్ 60. దీంతో దీన్ని ఇంటూ చేయాలి కదండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 60. మైనస్ 60 రావాలి, ఇంటూ చేస్తే ప్లస్ చేస్తేనేమో మైనస్ 7 రావాలి. 60 ఒక పాసిబిలిటీస్ చూసుకుందాం. 5 ఇంటూ 12, 15 ఇంటూ 4, 30 ఇంటూ 2, 60 ఇంటూ 1. ఇది కదండి కాంబినేషన్. ఈ కాంబినేషన్లో మనకి 7 వచ్చే కాంబినేషన్ ఎక్కడండి, 12 నుంచి 5 తీస్తే 7 సరిపోతుంది. ఇది 11 అవుతుంది, ఇది 28 సమ్, ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ అవ్వండి. సో మనకి కాంబినేషన్ 5, 12 సరిపోయింది కాబట్టి అది రాసుకుందాం ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ఏ 12 రావాలంటే మనం మైనస్ 7 రావాలి కాబట్టి మైనస్ 12 చేసుకుందామండి. మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ కామన్ తీస్తానండి. ఫస్ట్ రెండాటిల్లో ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ మైనస్ 12 మిగులుతుంది. ప్లస్ 5 కామన్ తీస్తున్నానండి, ఎక్స్ మిగులుతుంది. 5 టేబుల్లో 60 ఎక్కడ వస్తుందండి, 5 12 సార్. ఎక్స్ మైనస్ 12 కామన్, ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈ మైనస్ 12 అటువైపు వెళ్తే ప్లస్ 12 అవుతుంది, ఈ ప్లస్ 5 అటువైపు వెళ్తే మైనస్ 5 అవుతుంది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.